హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు అల్లము టమాటా పచ్చడి, నిల్వ పచ్చడి చేస్తున్నాను. టమాటాలన్నీ ఇలా కోసుకున్నాను. ఇది 2 కిలోల టమాటాలు. ఇది వచ్చింది ఒక 150 గ్రామ్స్ వెల్లుల్లిపాయలు శుభ్రం చేసి కడిగి పెట్టుకున్నాను అనమాట. అల్లము 100 గ్రాము, 150 గ్రాము. ఇప్పుడు ఇది కొద్దిగా ఎర్రగా వేగింది కాబట్టి మరీ ఎక్కువ ఎర్రగా వేయకూడదండి. ఇంత వేగిన తర్వాత తీసి పెట్టుకోవాలి. అది వేయించేసుకున్నది నూనెలో. నువ్వుల నూనె అండి ఇది వాడుతున్నాను. నిలవ పచ్చడి కాబట్టి నువ్వుల నూనె ఎక్కువ వాడతాను నేను. నువ్వుల నూనె లేకపోతే వేరుశనగ నూనె. కొత్త పచ్చడి చేస్తున్నాను. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలండి. ఇది కొద్దిగా వేసుకొని వేగనివ్వాలండి. ఇది మనం మూత పెట్టేస్తే తొందరగా అయిపోతుందండి. మూత పెడతాను నేను. వేసి పెట్టేస్తామంటే అవుతుంది. కారం వచ్చి అది 3 మ్యాంగోస్ ఉంటుంది కదా, ఆ బ్రాండ్ ఇస్తున్నానండి. కారము ఒక 1/2 కిలో కారము, 250 గ్రామ్స్ కారము, మెంతులు ఒక 50 గ్రామ్స్ అంత పొడి చేసి పెట్టుకున్నాను అనమాట. ఇలా వేగేటప్పుడే ఇప్పుడు కళ్ళుప్పు వేసుకోవాలండి. కళ్ళుప్పు 2 చెంచాలు, ఈ పచ్చడికి సరిపోయేంత. పచ్చడి సరిపోతుంది. పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి బాగా. టమాటా పళ్ళు ఒక స్పూను పసుపు అండి. ఇది ఇప్పుడు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మగ్గాలండి. ఇది ఇదిగోండి, టమాటాలు ఇలా పూర్తిగా వేగిపోయినాయండి. బాగా ఉడికిపోయింది అనమాట. 5 నిమిషాలు పట్టింది. 5-6 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు ఇది పూర్తిగా ఒక స్టవ్ కట్టేసి పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇప్పుడు మిక్సీ పట్టాలి ఇవి. అప్పుడు చూపిస్తానండి. ఇది పూర్తిగా చల్లారాలండి. పూర్తిగా చల్లారిస్తాం. కొన్ని చల్లారింది పూర్తిగా. ఇందులో చింతపండు గుజ్జు కూడా వేసుకున్నాను అనమాట. ఒక 100 గ్రామ్స్ దాకా వేసుకున్నాను చింతపండు గుజ్జు. ఆల్రెడీ తయారు చేసి పెట్టుకుంటాను, మీకు తెలిసిందే. ఇప్పుడు మిక్సీ జార్లో చల్లారింది ఇది పూర్తిగా. ఇప్పుడు మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలండి. మసాలా పొడులు అంతా రెడీగా పెట్టానండి. ఇది మెంతి పొడి, ఇది జీలకర్ర పొడి, పోపు దినుసులు అన్నమాట ఇవన్నీ. కారము అంతా రెడీగా ఉందండి. జీలకర్ర అంతా పోపు దినుసులకు పెడతాను. ఇప్పుడు మిక్సీ పట్టాలి, పెడతాను. ఇదిగోండి, కారం కలిపాను, మిక్సీ పెట్టేశానండి. అయిపోయింది మొత్తము. మిక్సీ పెట్టాను. ఇప్పుడు మెంతి పొడి వేసుకోవాలండి. మెంతి పొడి ఒక స్పూన్ నిండుకు వేసుకోవాలి. మరి ఎక్కువ వద్దు, చేదైపోతుంది. చాలండి ఇది. తర్వాత వచ్చి జీలకర్ర పొడి అండి. జీలకర్ర పొడి 1/2 స్పూన్ సరిపోయింది. ఉప్పు కారం అంతా వేసేసాము. ఇప్పుడు తాళింపు పెట్టుకోవాలండి. మొత్తం బాగా కలుపుకోవాలి. ఇది పోపు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, కచ్చా దంచిన ఎల్లుల్లిపాయలు, కరివేపాకు, శనగపప్పు,
ఉప్పు పెట్టి ఇది మొత్తం చల్లారనివ్వాలండి. ఇది దీంట్లో మెంతులు కూడా కొద్దిగా వేసుకోవాలండి. మెంతులు ఇంగువ వేసుకోవాలండి. ఇప్పుడు ఇంగువ అండి, ఇంగువ వేసి చాలు. ఇప్పుడు స్టవ్ కట్టేయాలి. ఇప్పుడు చల్లారిన తర్వాత కలుపుకోవాలన్నమాట పచ్చళ్ళు. ఇలా మొత్తం కలిపాం కదా, ఇలా మొత్తం కలిపాం చూడండి. ఇందులోకి కలుపుకోవాలన్నమాట. బాటిల్ని స్టెరిలైజ్ చేసుకోవాలండి. గాజు బాటిల్ ప్లాస్టిక్ లో వాటిలో వేయకూడదు. మన పచ్చళ్ళు, నిల్వ పచ్చళ్ళు ప్లాస్టిక్ దాంట్లో వేయకూడదండి. చాలా బ్యాడ్ హ్యాబిట్ అది. మన ముందు వేడి నీళ్ళలో శుభ్రంగా కడిగి ఎండలో పెట్టిన తర్వాతనే స్టెరిలైజ్ అనమాట ఇది. ఆ విధంగా చేసిన తర్వాతనే మనము పచ్చడి ఇందులో వేసుకోవాలి. పూర్తిగా చల్లారాలండి. ఇప్పుడు పోపు పెట్టాను కదా, పోపు పెట్టినంత ఇప్పుడు చల్లారింది కాబట్టి ఇందులో వేసేసుకుంటున్నాను. ఇలా పోపు పెట్టినంత మొత్తం బాగా కలుపుకొని పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇది ఒక అరగంట తర్వాతనే మనం జాడీలోకి తీసుకోవాలన్నమాట. వెంటనే తీసుకోకూడదండి. ఇది నిలువ పచ్చళ్ళు అంతా కొంచెం జాగ్రత్తగా నియమాలు పాటిస్తేనే చక్కగా ఉంటాయి. ఇవి లేకపోతే పాడైపోతాయండి. చూడండి, అల్లం టమాటా పచ్చడి రెడీ. చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.